హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సోషల్లో ఎర్లీ హ్యూమన్స్ ఏం చేసేవాళ్ళు, ఎర్లీ హ్యూమన్స్ ఏం చెయ్యరో చూసుకుందాము. ఎర్లీ హ్యూమన్స్ అంటే పూర్వకాలపు మనుషులు. అంటే మనము పుట్టకముందు చాలా సిఈ అప్పుడు, అంటే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, అంటే జీసస్ పుట్టలేనప్పుడు, దానికన్నా ముందు పుట్టింది 100 years బ్యాక్ పుట్టిన వాళ్ళని ఎర్లీ హ్యూమన్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఏళ్ళ క్రితం పుట్టారు కాబట్టి. ఇంకా వాళ్ళకి బట్టలు వేసుకోవడం అనేది ఉండదు, ఏముండదు. ఒక 10 to 5 years వరకు వాళ్ళు ఏం వేసుకోకుండా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్ అయింది. ఒక ప్లేస్ నుంచి ఒకటి ప్లేస్ కదలడము, ఇంకా యానిమల్స్ని చంపి యానిమల్స్కి ఇంత డ్రెస్సులు వేసుకోవడము, అలాగా జరిగింది. మనం టిక్ ద యాక్టివిటీస్ దట్ వర్ పర్ఫార్మ్డ్ బై ఎర్లీ హ్యూమన్స్, క్రాస్ అవుట్ ద వన్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫార్మ్డ్ బై ద ఎర్లీ హ్యూమన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూసుకుందాము, ఆన్సర్స్ కూడా చూసుకుందాము. మేకింగ్ టూల్స్. మనకి యానిమల్స్ని చంపాలంటే టూల్స్ ఉండాలి. ఆ టూల్స్ కూడా ఎర్లీ హ్యూమన్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, పూర్వకాలపు మనుషులు. వాళ్ళే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళు స్టోన్స్తో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, వుడ్తో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, మీట్ని చాప్ చేసేవాళ్ళు. టూల్స్ చేస్తారు, కానీ స్టోన్స్తో కూడా చేస్తారు టూల్స్ అనేవి. ఇంకా యానిమల్ స్కిన్ చేసి డ్రెస్సులు వేసుకుంటా అన్నాం కదా, యానిమల్ స్కిన్నింగ్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు వాల్స్, కేవ్స్ మీద. మీరు ఎప్పుడైనా పూర్వకాలపు చోట వెళ్ళి చూస్తే, గోడలు సరిగ్గా తుడిస్తే మనకి డ్రాయింగ్స్ అనేవి కనపడతాయి పూర్వకాలంలో. అదేంటి, ఇలా ఉండి ఈయన ఎద్దుని తీసుకెళ్తున్నట్టు, బఫెల్లో ఉన్నట్టు, అలా కుక్కలు ఉన్నట్టు, ఫార్మింగ్ చేస్తున్నట్టు చూసుకుందాం. మేకింగ్ టూల్స్ అనేవి ఇప్పుడే చెప్పుకున్నాము. స్టోన్స్తో ప్రిపేర్ చేయొచ్చు, వుడ్తో కూడా ప్రిపేర్ చేస్తారు. ఇంకా మేకింగ్ టూల్స్ అనేవి రైట్, ఎందుకంటే పూర్వకాలంలో టూల్స్ అనేవి ఎక్కువ కావాలి, ఎందుకంటే యానిమల్స్ని చంపడానికి. హంటింగ్ యానిమల్స్, ట్రూ. ఎందుకు? కరెక్ట్. ఎందుకు? మీరు తను హంట్ చేస్తేనే కదా తను స్కిన్ని వేసుకునేది. ఒకవేళ ఇప్పుడు డ్రెస్ లేదు, స్కిన్ యానిమల్ చేయాలి, కానీ యానిమల్ని చంపకుండా స్కిన్ యానిమల్ ఎలా చేస్తారు? కాబట్టి యానిమల్స్ చంపిన తర్వాత స్కిన్ యానిమల్స్, ఇంకా చాపింగ్ మీట్. అంటే చాపింగ్ అంటే ఇలా కొడతారు కదా, కైమా, అలా చేసుకొని తినేవాళ్ళు వండుకొని. రైటింగ్ ఆన్ క్లే టేబుల్స్. ఇప్పుడు మనకి క్లే టేబుల్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో టేబుల్స్ ఉండేవి కాదు. మరి టేబుల్స్లో ఎలా రాస్తారు? కాబట్టి ఫాల్స్. చాపింగ్ మీట్, కరెక్ట్. ఎందుకు? ఎందుకంటే తినాలంటే మీట్ని చాప్ చేయాలి, కాబట్టి మీట్ అనేది తింటారు. సర్ఫింగ్ ద ఇంటర్నెట్. అప్పుడు ఇంటర్నెట్ ఉండదు కదా, ఏముండదు కదా, కలుసుకోవాలంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక చోట కలుసుకునేవాళ్ళు. ఇంటర్నెట్ ఏమి ఉండదు కాదు, రాంగ్. వాచింగ్ టెలివిజన్ ఉండేది కాదు, వాళ్ళు అక్కడంతా బాగుండేది. ఇక ఇంటర్నెట్ లేకపోతే టెలివిజన్ ఎలా చూస్తారు? మేకింగ్ టూల్స్ ఆఫ్ స్టోన్స్, కరెక్ట్. ఎందుకు? మేకింగ్ టూల్స్ అనేవి కరెక్ట్ అయితే మేకింగ్ టూల్స్ విత్ స్టోన్స్ కూడా కరెక్టే కదా. ఎందుకు? ఇప్పుడు యానిమల్స్ని చంపాలంటే సూదిగా ఉండాలి. నార్మల్గా ఉందా లేదా, పదును ఉందా లేదా అని చూసుకోకండి, లేసరం అనుకో,
అది గమనించి మన వైపుకి వస్తుంది. కాబట్టి స్టోన్స్ అనేవి షార్ప్గా ఉంటాయి, ఇలా ఉంటాయి, గుచ్చితే ఇలా లోపలికి వెళ్ళిపోతాయి, అంత షార్ప్గా ఉంటాయి స్టోన్స్. రీడింగ్ బుక్స్ కూడా ఉండేవి కాదు. ఇక్కడ మేకింగ్ టూల్స్ విత్ స్టోన్స్ అని ఉన్నారు కదా, పూర్వకాలంలో స్టోన్స్ ఉండేవి, స్టోన్స్తో చంపేవాళ్ళు. అప్పుడు టూల్స్ ఎక్కువ కావాలి. ఈ టైంలో ఏమొచ్చినాయి, ఇంజెక్షన్స్తో చెప్పడం అని, లేదంటే ఆ టైంలో కూడా బాణాలు వేసి చంపేవాళ్ళు. ఏ టైంలో పూర్వకాలపు జన్మలో. రీడింగ్ బుక్స్ నో, ఎందుకు, అప్పుడు బుక్సే ఉండేవి కాదు, వాళ్ళు కూడా చంపుకొని తినేసి రాత్రి అయింది పడుకోవాలి, ఫార్మింగ్ చేయాలి, అయిపోయింది పడుకోవాలి. స్కిన్నింగ్ యానిమల్స్, సన్నగా స్కిన్ చేస్తారు, డ్రెస్ వేసుకుంటారు స్కిన్ చేసి. యానిమల్స్, జంతువుల స్కిన్ ఉంటుంది కదా, చీతా స్కిన్, టైగర్ స్కిన్ అనేది థిక్గా ఉంటుంది, కాబట్టి దాన్ని మెల్లిగా తీసి వేసుకుంటారు డ్రెస్ కింద. పెయింటింగ్ ఆన్ కేవ్ వాల్స్. మీరు ఎప్పుడైనా పూర్వకాలం దగ్గరికి వెళ్ళి వాల్స్ మీద చూస్తే మీకేం అర్థమవుద్దంటే, ఆ పర్టిక్యులర్ ప్లేస్లోనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంత డ్రాయింగ్కి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంత ఏంటి, ఒకటే పిక్చర్, ఇతను గార్డెనింగ్, ఇతను ఎద్దులు తీసుకెళ్తున్నట్టు, వెనకాల మనుషులు ఉన్నట్టు, డ్యాన్స్లు వేస్తున్నట్టు, చాలా రకరకాల డ్రాయింగ్లు వేసేవాళ్ళు అప్పుడే. ఇదన్నమాట ఎర్లీ హ్యూమన్స్ వాళ్ళది, పూర్వకాలపు జన్మ. ఎర్లీ హ్యూమన్స్ అంటే పూర్వకాలపు జన్మ. బాయ్ బాయ్.